హలో హాయ్ అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత అయితే నేను లాంగ్ వీడియో చేస్తున్నాను. ఇన్ని దినాలు ఎందుకు రాలేదు, లైవ్కి కావచ్చు, వీడియోస్ ఎందుకు చేయలేదు అనేదైతే నేను లేటుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజైతే నా డే ఫుడ్ ఎలా ఉంటుంది, ఏమిటి అనేదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంతకీ అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను, అట్లే సంతోషంగా కూడా ఉన్నాను. మీకు ఈ రీసెంట్గానే గుడ్ న్యూస్ కూడా షేర్ చేశాను. ఏమిటి అనేది అది తెలిసింటే కామెంట్ చేయండి, మీకు ఆ వీడియోలో అర్థమైంటే. సరేనా గాయస్? మరి మార్నింగ్ ఫుడ్ ఏమనేది చూపిస్తాను రండి. దీన్ని మా సైడ్ అయితే శనగిత్నాలు అంటాము, మరి మీ కళ్ళు ఏమంటారో తెలియదు. కన్నడలో అయితే కడలే బీజ, ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్, బాదాం, వాల్నట్స్, తర్వాత ఇది గోడంబి. ఇంక ఇక్కడ మా హస్బెండ్కి అయితే సపరేట్ ఉంటుంది. దీంట్లోకి అంటే సేమే డ్రై ఫ్రూట్స్, కానీ ఎక్స్ట్రా కొన్ని సీడ్స్ అయితే యాడ్ చేసినాను. ఎందుకంటే నేను తినకూడదు కాబట్టి, తను తినొచ్చు కాబట్టి సీడ్స్ యాడ్ చేశాను. ఇంకా ఎక్స్ట్రా మెంతం నానేసినట్టు నైట్, ఆ నీళ్ళు ప్లస్ మెంతాలు రెండు తినేస్తాడు. ఇంకా యాజ్ యూజువల్ శనగిత్నాలు అంటే ఐ థింక్ మీకు అలా ఆ తెలుగులో వేరుశనగలు అంటారు, కానీ అది క్లియర్గా అయితే నాకు తెలియదు, తెలిసినంతగా చెప్తున్నాను. ఇంకా క్యారెట్, ఇద్దరికి ఒక్కొక్క క్యారెట్, దెన్ బీట్రూట్ అండ్ యాపిల్ ఇద్దరికి ఒక్కొక్కటి. ఈరోజు ఎక్స్ట్రా జామకాయ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఈ జామకాయ తినాలనిపించింది కాబట్టి ఒకటి యాడ్ చేసుకున్నాం ఇద్దరు సగం సగంలో. కానీ యాపిల్ ప్లస్ జామకాయ తినకూడదు, మంచిదే కానీ గ్యాప్ తీసుకొని తినాలంటే యాపిల్ 1 hour ముందుగా తినాలా, లేదా జామకాయ ముందుగా తినాలా. రెండు అట్ ఏ టైం అయితే తినకూడదు. ఈరోజు మేమైతే తినేస్తున్నాము. నాకు అర్థం కాలేదు సార్. ఏమన్నా హెచ్చు తక్కువ అయితే నేనైతే మీకు చెప్తాను, తినొద్దండా అని అంటే క్లియర్గా చెప్తాను. అదేం పెద్ద జోక పగలబడి నవ్వడానికి. ఇదే ఫస్ట్ టైం తింటున్నా కాబట్టి నాకే తెలియదు ఏం ఎఫెక్ట్ అవుతుందని. క్యారెట్ మనకి నీట్గా ఉంటే మనం ఇట్లా తుప్పు తీసే పని లేదు దాని పొట్టు, కానీ కొంచెం బాగలేదు కాబట్టి నేను పైన పొట్టు అయితే తీసేస్తున్నాను. ఇంకా 2 ఐటమ్స్ అయితే నేను మిస్ చేస్తున్నాను. ఆ 2 ఐటమ్స్ మొలకలు, అంటే ఒక 8 hours నానపెట్టి మళ్ళీ మొలకలు కడతాం కదా 12 hours, అవైతే మిస్ అయినాయి ఈరోజు. ఎందుకంటే నేను ఊరికి వెళ్ళా కదా, వచ్చేసరికి అవి ఇంక ఇదైతే అని చెప్పి నేను నానపెట్టలేదు. అవి కూడా యాడ్ చేసుకోండి. ప్లస్ రాగి జావా తాగే వాళ్ళు కూడా రాగి జావా కూడా చేసుకోండి. ఈరోజు మేము లేట్గా తింటున్నాం కాబట్టి రాగి జావానైతే నేను మిస్ చేశాను. చాలా మందికి ఫుడ్ అలవాటు ఉండదు, కానీ అలవాటు చేసుకోండి, చాలా మంచి ఫుడ్. అర్లీ మార్నింగ్ రైస్, చపాతీ వీటి కింద ఇదే బెస్ట్ నన్ను అడిగేటట్లుంటే. ప్లస్ డయట్ చేసే వాళ్ళకైతే మంచి డయట్ అనమాట ఇది. మరి జ్యూస్ పట్టుకొని తాగొచ్చు కదా బెటర్ అని మీరు అనొచ్చు, కానీ జ్యూస్ పట్టుకొని తాగేదానికన్నా ఇలా డైరెక్ట్ మన పండ్ల నొమిలి తినేదాని వల్ల అయితే చాలా మంచిది. ఎలాంటి జ్యూస్ పట్టేదాని వల్ల సగం తొక్కు వెళ్ళిపోతుంది. అదే మనం డైరెక్ట్ పండ్లకి పని చెప్తే నీట్గా అయితే తింటాం కదా. కొంచెం పండ్లు కూడా చాలా గట్టిగా ఉంటాయి ఇట్లా తినేదాని వల్ల. దీంట్లో ఫస్ట్ టైం డయట్ స్టార్ట్ చేసే వాళ్ళైతే కంపల్సరీగా రాగి గంజి తాగండి, రాగి జావా ప్లస్ మొలకలు యాడ్ చేసుకోండి. దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, మన బాడీకి ఏం కావాలో కంపల్సరీ అన్నీ దొరుకుతాయి. సరేనా? క్యాలరీస్ కావచ్చు ప్రతి ఒక్కటి దీంట్లోనే ఉంటాయి. మీరు స్పెషల్గా అయితే వేరే ఫుడ్ ఏం తీసుకునే పని లేదు. ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్క దానికైతే యూజ్ అవుతుంది. బీట్రూట్, క్యారెట్ తీసుకుంటే మనకి స్కిన్ గ్లో వస్తుంది.
ప్లస్ ఇంకా చాలా ఉపయోగాలు తెలుసు, కానీ నాకైతే తెలియదు. ఏదో తేడాగా ఉందేంటి. మరి ఇంకా యాపిల్ ఇవంతా అయితే కొంచెం ఎనర్జీ వస్తుంది, డ్రై ఫ్రూట్స్ కూడా అంతే. ఇంకా ఇది ఈ వేరుశనగలు అయితే, శనగిత్తనాలు అయితే మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. దీని జೊತೆకి బెల్లం కొంచెం యాడ్ చేసుకుంటే మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. నేను ఇక్కడ పచ్చి శనగిత్తనాలు తీసుకున్నాను. ఒకవేళ పచ్చి శనగిత్తనాలు చిక్కలేదంటే, ఒకవేళ ఎండివా ఏమంటారు, పచ్చివి కాకుండా ఎండు అంటారు కదా, అవైతే మీరు నైట్ నానబెట్టి తీసుకోండి. నైట్ నానబెట్టి అర్లీ మార్నింగ్ దాని జೊತೆ బెల్లం కొంచెం వేసుకొని తింటే బ్లడ్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ఎవరికి బ్లడ్ తక్కువ ఉంటే వాళ్ళకి. ఇది మా మార్నింగ్ ఫుడ్ అయితే చాలా బెస్ట్ హెల్తీ ఫుడ్. కంపల్సరీగా డయట్ ప్లాన్లో ఉండేవాళ్ళు, డయట్ చేయాలా అనుకునే వాళ్ళు అయితే ఇది ఖచ్చితంగా తినండి. మీకు 2 monthsలో అయితే వెయిట్ లాస్ ఖచ్చితంగా అవుతారు. ప్లస్ మార్నింగ్ మాత్రమే డయట్ చేయకూడదు, ఈవెన్ ఆఫ్టర్నూన్ కూడా చేయాలా, నైట్ కూడా చేయాలా, అప్పుడే మీరు సన్నబడతారు. మరీ మార్నింగ్ ఒకటి చేసి మళ్ళీ చేయకుంటే అసలు సన్నబడరు, ఇంకా దప్పమ అవుతారు. ఒక పూట డయట్ చేస్తే అది డయట్ కాదు కదా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. తల్లి ఆఫ్టర్నూన్ ఫుడ్ ఏం చేస్తున్నావు? చపాతీ, కర్రీ, దోసకాయ, ఎగ్. ఏం చపాతి అమ్మా అట్లుంది? గోధుమ పిండి చపాతి లాగా లేదే, ఇదేమో తేడా కొడుతుంది. ఇది గోధుమ పిండి చపాతీ కాదు, మరి ఏం చపాతి? మిల్లెట్స్ చపాతీ. మిల్లెట్సా? అవును. అంటే ఏమేం కలిపావు? కొర్రలు, సజ్జలు, గోధుమలు, శనగలు, జొన్నలు, పెసలు, ఉద్దబేర్లు ఇవంతా బాగా నానపెట్టి 8 hours 12 hours మొలకలు కట్టి మళ్ళా పిండి ఆడించిన. ఓకే, మిల్లెట్స్ పిండి. ఓకే. నాకైతే మంచి ప్రోటీన్ చపాతి పెడుతున్నావు అయితే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రెడీ అయిందా? ఎస్, ఆల్మోస్ట్. ఇంకా ఎంత టైం పడుతుంది? నా కడుపులో ఏనుగులు పరిగెత్తున్నాయి. ఇంకొక 10 minutes. ఇంకా 10 minutes? 5 minutes. 5 minutes. మరి నీకు? నాకు రైస్. నువ్వు చపాతి తినవా? నేను తినకూడదు. ఎందుకు? ఎందుకంటే చపాతి తింటే సర్ప్రైజ్, అది సీక్రెట్. సర్ప్రైజ్ సీక్రెట్ ఒక్కటి చెప్పు. సీక్రెట్. ఓకే, మాకు చెప్పకూడదా సీక్రెట్? ఎందుకు చెప్పను. సరే సరే అమ్మా, నువ్వే దాచుకో. సీక్రెట్. మరి చపాతీలోకి కర్రీ ఏంటి? పప్పు. ఏం పప్పు? బ్యాల్ పప్పు. ఇది పల్లెం చేద్దాము అనుకున్నా, కానీ టైం అయిపోయింది. ఏం పప్పు చేసినావు కూడా తెలియదు నీకు? బ్యాల్ పప్పు. బ్యాల్ పప్పు. ఓకే. ఇది మాడపాయ. కంగ్రాచులేషన్స్. వై? మాడగొట్టినందుకు. ఇక్కడ శైలమ్మ మాడగొడుతుంది. కొట్టదు. యువర్ ఫుడ్ ఈస్ రెడీ. ఓ, టేక్ ఇట్. దిస్ ఈస్ ద ఆఫ్టర్నూన్ లంచ్. ఇందా పట్టు. థ్యాంక్ యూ.